కుప్వారా సెక్టార్లో మళ్లీ సరిహద్దు ఉద్రిక్తత ఎందుకు చెలరేగింది? కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ఎందుకు కాల్పులకు దిగింది? భారత సైన్యం ఎలా ప్రతిస్పందించింది? ఈ ఘటన వెనుక కేవలం సరిహద్దు వివాదమేనా, లేక మరింత లోతైన వ్యూహాత్మక సందేశం దాగుందా? ఆత్మనిర్భర్ భారత్, ఆధునిక రక్షణ సామర్థ్యం, సరిహద్దు భద్రత, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపనుంది? అంతర్జాతీయ సరిహద్దులో ఒక్కతూట పెరిగినా అది కేవలం రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘటన మాత్రమే కాదు, దాని ప్రభావం మొత్తం ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా సెక్టార్లో తాజాగా చోటు చేసుకున్న కాల్పుల ఘటన మరోసారి భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కుప్వారా సెక్టార్లోని టోనీ పోస్ట్ సమీపంలో భారతీయ ముందస్తు రక్షణ స్థావరాలపై పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరిగినట్లు భారత భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. అందుబాటులో ఉన్న ఆధునిక నిఘా వ్యవస్థలు, క్షేత్రస్థాయి కమాండర్ల సమన్వయం, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యంతో భారత బలగాలు పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. దీంతో సరిహద్దు రక్షణలో భారత సైన్యం పాటిస్తున్న అప్రమత్తత, క్రమశిక్షణ, వ్యూహాత్మక సిద్ధత మరోసారి స్పష్టమైంది. సరిహద్దులో ఇలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనలు కేవలం సైనిక చర్యలుగా మాత్రమే పరిగణించలేం. ఇవి ప్రాంతీయ భద్రత, అంతర్గత రాజకీయాలు, దౌత్య సంబంధాలు, ఉగ్రవాద నిరోధక చర్యలు వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. గత కొన్నేళ్లుగా భారతదేశం సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేస్తూ డ్రోన్ నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, స్మార్ట్ సెన్సార్ నెట్వర్క్లు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, సమగ్ర నిఘా సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ కారణంగా సరిహద్దు వెంబడి జరిగే అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకునే సామర్థ్యం భారత సైన్యానికి గణనీయంగా పెరిగింది. కుప్వారా ఘటన కూడా అదే సామర్థ్యానికి మరో ఉదాహరణగా నిలిచింది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం, సరిహద్దులో శాంతిని కొనసాగించడం, అవసరమైనప్పుడు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడం, ఈ మూడు అంశాల సమన్వయంతో భారత రక్షణ వ్యవస్థ పనిచేస్తుందనే విషయాన్ని ఈ పరిణామం మరోసారి స్పష్టంగా తెలియజేసింది. కుప్వారా ఘటనను కేవలం ఒక సరిహద్దు కాల్పుల సంఘటనగా చూడడం పూర్తి చిత్రాన్ని ప్రతిబింబించదు. గత కొన్నేళ్లుగా నియంత్రణ రేఖ వెంబడి చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ప్రతి కాల్పుల విరమణ ఉల్లంఘన వెనుక వ్యూహాత్మక, రాజకీయ, భద్రతాపరమైన అంశాలు ఉంటాయి. ఒకవైపు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై శాంతి చర్చలు, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ స్థిరత్వం గురించి మాట్లాడుతుండగా మరోవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం విమర్శలకు కారణమవుతుంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్గత భద్రతా సమస్యలు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసాత్మక పరిణామాలతో సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులు అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నంగా ఉపయోగపడుతున్నాయనే అభిప్రాయం కూడా కొందరు వ్యూహాత్మక పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య చిన్న ఘటనలు కూడా పెద్ద భద్రతా సవాలుకు దారితీయవచ్చని, అందువల్ల దౌత్యపరమైన చర్చలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే భారత భద్రతా విధానం స్పష్టమైన నిరోధక సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. శాంతిని కోరుకోవడం బలహీనత కాదని, కానీ దేశ సార్వభౌమాధికారం, సరిహద్దు భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని భారత్ పునరుద్ఘాటిస్తోంది. అందుకే సరిహద్దుల్లో డ్రోన్ నిఘా, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, అత్యాధునిక సెన్సార్ వ్యవస్థలు, రియల్ టైమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు, వేగవంతమైన ప్రతిస్పందన దళాలను సమన్వయం చేస్తూ బలమైన రక్షణ వ్యవస్థను నిర్మించింది. ఈ సామర్థ్యం వల్ల శత్రుపక్షం ఎలాంటి సాహసానికి పాల్పడినా వెంటనే గుర్తించి పరిస్థితిని నియంత్రించే శక్తి భారత సాయుధ దళాలకు లభించింది. కుప్వారా ఘటన కూడా అది నిరోధక వ్యూహం సమర్థతను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చిన సంఘటనగా విశ్లేషించబడుతోంది. భారతదేశం గత దశాబ్ద కాలంగా తన రక్షణ వ్యూహంలో చేపట్టిన మార్పులు నేడు సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ తయారీకి ప్రాధాన్యం పెరగడం, సరిహద్దు మౌలిక వసతుల విస్తరణ, ఆధునిక నిఘా వ్యవస్థల ఏర్పాటు, అత్యాధునిక ఆయుధాల సమీకరణతో భారత సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని కాలాల్లో వేగంగా స్పందించేందుకు అవసరమైన రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలు, ఫార్వర్డ్ పోస్టుల ఆధునీకరణ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో గతంతో పోలిస్తే సైనిక దళాల కదలికలు, ఆయుధాల తరలింపు, లాజిస్టిక్స్ నిర్వహణ మరింత వేగవంతమైంది. అదే సమయంలో డ్రోన్లు, ఉపగ్రహ నిఘా, థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ సాంకేతికతలను విస్తృతంగా వినియోగించడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించే సామర్థ్యం కూడా బలపడింది. భారత రక్షణ సామర్థ్యం ఇప్పుడు కేవలం
సాంప్రదాయ సైనిక బలంపైన ఆధారపడడం లేదు. స్వదేశీ క్షిపణి వ్యవస్థలు, ఆధునిక యుద్ధ విమానాలు, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు, సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్లు కలిసి బహుళస్థాయి భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, అస్త్ర గగనతల క్షిపణి, సుఖోయ్ 30 MKI వంటి వేదికల ఆధునీకరణ భారత వైమానిక భూసైన్యాల నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. మరోవైపు సరిహద్దులో పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలను క్షేత్రస్థాయి కమాండర్లకు ఇవ్వడం వల్ల కార్యాచరణ మరింత సమర్థవంతంగా సాగుతుంది. ఈ మార్పులన్నీ కలిసి భారత రక్షణ వ్యవస్థను ప్రతిస్పందన ఆధారిత విధానం నుంచి ముందస్తు నిరోధక వ్యూహం వైపు తీసుకెళ్లాయి. కుప్వారా వంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పరిస్థితిని వేగంగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకునే సామర్థ్యం ఈ ఆధునీకరణ ఫలితంగానే పెరిగింది. దీంతో సరిహద్దు భద్రతతో పాటు భారత రక్షణ సిద్ధత కూడా అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతమవుతోంది. భారతదేశం అనుసరిస్తున్న ఈ సమగ్ర రక్షణ వ్యూహం ప్రభావం కేవలం సరిహద్దు భద్రతకే పరిమితం కాడలేదు. అది దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ స్థాయిపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశంలో పరిశ్రమలు నిరంతరాయంగా అభివృద్ధి చెందుతాయి, సరఫరా గొలుసులు బలోపేతమవుతాయి, విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోంది. అదే లక్ష్యంతో భారత ప్రభుత్వ రక్షణ తయారీ రంగంలో స్వదేశీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయుధాలు, క్షిపణులు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాల తయారీలో దేశీయ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఫలితంగా రక్షణ రంగంలో కొత్త పరిశ్రమలు ఏర్పడమే కాకుండా వేలాది మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి రక్షణ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసే దేశంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మార్పులు భారత ఆర్థిక భద్రతను, వ్యూహాత్మక స్వావలంబనను మరింత బలోపేతం చేస్తున్నాయి. మరోవైపు బహుళధ్రువ ప్రపంచ క్రమం వేగంగా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం తన విదేశాంగ విధానం, రక్షణ దౌత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. భద్రత, సాంకేతికత, రక్షణ తయారీ, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలు వంటి రంగాల్లో అనేక దేశాలతోటి సహకారాన్ని విస్తరిస్తోంది. సరిహద్దుల అప్రమత్తత, దౌత్యంలో సమతుల్యత, స్వదేశీ రక్షణ సామర్థ్యం, ఆధునిక సైనిక సాంకేతికత, ఈ 4 స్తంభాలపై భారత రక్షణ వ్యూహం ముందుకు సాగుతోంది. కుప్వారా వంటి సరిహద్దు ఘటనలు శాంతి, అప్రమత్తత రెండు సమానంగా అవసరమని గుర్తు చేస్తున్నాయి. సరిహద్దులు స్థిరత్వం, దేశ భద్రత, సాంకేతిక ఆధునీకరణ, బలమైన రక్షణ వ్యవస్థ, సమర్థవంతమైన దౌత్యం ఇవన్నీ కలిసి భారతదేశాన్ని మరింత విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రాంతీయ శక్తిగా తీర్చిదిద్దుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే సమతుల్య వ్యూహం భారత జాతీయ భద్రత, ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. సరిహద్దులో అప్రమత్తత, స్వదేశీ రక్షణ సామర్థ్యం, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన దౌత్యం, ఈ 4 అంశాలే నేటి భారత భద్రత వ్యూహానికి ప్రధాన బలాలు. కుప్వారా ఘటన మరోసారి జాతీయ భద్రత విషయంలో నిరంతర అప్రమత్తత ఎంత అవసరమో గుర్తు చేసింది. శాంతిని కాపాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడం భారత భద్రత విధానంలో కీలక సూత్రంగా కొనసాగుతోంది.